హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 31. అతను ఆమె స్పర్శను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాడు. నీ నోటితో బావా అని పిలుస్తుంటే నా చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది తెలుసా అన్నాడు అతడు ఆమె చెవి దగ్గర హస్కీ వాయిస్తో. అతని వేడి ఊపిరి ఆమెను తాకుతుంటే స్థాణువులా నిలబడిపోయింది ఆమె. కొంచెంసేపు ఆమె స్పర్శని ఫీల్ అయ్యి ఆమెను అతని కౌగిలిలో నుంచి వదిలి, ఇంతకీ నా రూంలోకి ఎందుకు వచ్చావో చెప్పలేదు అన్నాడు నవి కళ్ళెగరేస్తూ క్యాజువల్గా. ఇప్పటి వరకు మన్మధుడిలా నాతో ఆడుకుని ఇప్పుడు చూడు ఎంత క్యాజువల్గా అడుగుతున్నాడో ఎందుకు వచ్చావని అని నవీని మనసులో తిట్టుకుంటూ చిన్న డౌట్ సార్ అనబోయి బావా అంటూ ఆమె వెంట తీసుకొచ్చిన ఫైల్ అతను చేసిన దానికి కింద పడి ఉంటే దాన్ని తీసుకుని అతని ముందు పెట్టి చెప్పింది. అతను డౌట్ని ఆమెకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆమె థ్యాంక్ యూ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళిన ఆమె అతని స్పర్శని ఫీల్ అవుతూ బెడ్ మీద పడిపోయి అతను ఆమెతో చేసిన చిలిపి చేష్టలు గుర్తు తెచ్చుకొని మురిసిపోతూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఇటు నవ్వి ఆమె అంత ప్రేమగా బావా అని పిలుస్తుంటే పొంగిపోతూ గాల్లో తేలినట్టుందే సాంగ్ పెట్టి ఆ పాట పాడుకుంటూ డ్యాన్స్ వేస్తున్నాడు నవి. సౌమ్య జాను రెస్టారెంట్కి వెళ్తూ తోడుగా ప్రణవ్ని తీసుకెళ్లారు. సౌమ్య ప్రణవ్ని అన్నయ్యలా ట్రీట్ చేస్తుంది. ముగ్గురు కొంచెం క్లోజ్ అయ్యారు. కానీ ప్రణవ్ ధైర్యం చేసి అతని ప్రేమ విషయం జానుతో చెప్పలేకపోతున్నాడు. ప్రణవ్ బిహేవియర్తో ప్రణవ్ జానుని ఇష్టపడుతున్నట్టు సౌమ్య కనిపెట్టింది. 2-3 సార్లు ప్రణవ్ని జానుకి ప్రపోజ్ చేయమని ఎంకరేజ్ చేసినా ఒకవేళ తనకి నేనంటే ఇష్టం లేకపోతే ఇప్పుడు ఉన్న ఈ కొద్దిపాటి చనువు కూడా ఉండదేమో సౌమ్య అంటూ ప్రణవ్ ముందడుగు వేయలేదు. సౌమ్య జాను ఆర్డర్ ఇచ్చాక ప్రణవ్ కూడా తనకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళాడు. ఈ ప్రణవ్ ప్రపోజ్ చేసేలా లేడు. ఈ ముద్దపప్పుకేమో మా అన్నయ్య ఫీలింగ్స్ అర్థం కావట్లేదు. అరే నాకే తెలుస్తుంది ప్రణవ్ దీన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఈ దద్ది మాత్రం ఏం ఎరగనట్టు ఉంటుంది. వాడో ట్యూబ్లైట్, ఇదో ముద్దుపప్పు, సరిపోతారిద్దరు అని మనసులో అనుకుంటూ జాను ప్రణవ్ గారి మీద నీ అభిప్రాయం ఏంటి అంది సౌమ్య. హే నీకు కూడా అర్థమైంది నేను వాణ్ణి ప్రేమిస్తున్నా అని. ఆ ముద్దపప్పుగాడికి మాత్రం అర్థం కాలేదు అంది జాను. జాను అన్నదానికి సౌమ్య ఒక్క క్షణం షాక్ అయ్యి ఏంటే నువ్వు చెప్పేది అంది. ప్రణవ్ని నేను లవ్ చేస్తున్నానే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అంది జాను. సరిపోయారిద్దరు అని మనసులో అనుకుంటూ మరి ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేసావా అంది సౌమ్య. ఆడపిల్లని ముందు నన్నెలా చెప్పమంటావే, తను చెప్తాడేమో అని వెయిట్ చేస్తున్నా. పైగా నేను ముందు చెప్తే నేను అనాథని కదా, వాళ్ళేమో రిచ్ ఫ్యామిలీ. నీ స్థాయికి నా స్థాయికి సరిపోదు. నా డబ్బుని చూసి నువ్వు నన్ను ప్రేమించావు అని ప్రణవ్ అంటే నిన్ను తట్టుకోలేనే అంది బాధగా జాను. జాను చెప్పిందంతా సౌమ్య ప్రణవ్కి కాల్ చేసి ఫోన్లో వినిపించింది. జాను చెప్పిందంతా విని హ్యాపీగా ఫీల్ అయిన ప్రణవ్ చాలా సంతోషపడిపోతూ జానుకి ప్రపోజ్ చేయడానికని తీసుకొచ్చిన రింగ్ని చేతిలో పట్టుకొని హుషారుగా వాళ్ళు కూర్చుని ఉన్న
టేబుల్ దగ్గరికి వచ్చాడు ప్రణవ్. జాను ముందు మోకాళ్ళ మీద కూర్చొని విల్ యూ మ్యారీ మీ అని ప్రణవ్ ప్రపోజ్ చేయగా, ప్రణవ్ సడన్గా ప్రపోజ్ చేయడంతో షాక్లో ఉండిపోయింది జాను. కొంచెం సేపటికి తేరుకుని ఎస్ అంటూ అతని ముందుకు ఆమె చేతిని చాపింది. అతను ఆమె వేలికి రింగ్ తొడిగి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కంటి నిండా కన్నీళ్లతో నేను ఒక అనాథని, నాకంటూ నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు, నా ఫ్రెండ్స్గా చెప్పుకునే సౌమ్య అమ్ములు తప్ప, ఈ విషయంలో నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అంది జాను. లేదు అంటూ తల అడ్డంగా ఊపాడు ప్రణవ్. అబ్బా, ముద్దపప్పు ట్యూబ్లైట్ ఇద్దరూ ఒక్కటైపోయారు అంది సౌమ్య నవ్వుతూ. దానికి జాను ప్రణవ్ కూడా అందంగా నవ్వారు. ముద్దబంతిలా ముద్దుగా నవ్వుతున్న జానుని ప్రేమగా చూస్తున్నాడు ప్రణవ్. ఈ విషయం అమ్ములుతో చెప్పాలి అంటూ అమ్ములుకి కాల్ చేసింది జాను. నవి ఊహలతో మత్తుగా స్వప్నలోకంలో విహరిస్తున్న అమ్ములు కంటిన్యూస్గా ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి హలో అంది నిద్రమత్తులో. జాను చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుని హలో అమ్ములు, అర్జెంటుగా రోడ్ నెంబర్ 10లో ఉన్న రెస్టారెంట్కి రా, అర్జెంట్ అంటూ కాల్ కట్ చేసింది సౌమ్య. ఏయ్, ఎందుకు తనని అర్జెంటుగా రమ్మని టెన్షన్ పెట్టావు, విషయం చెప్పకుండా అంది జాను కొంచెం కోపంగా. సౌమ్య నవ్వుతూ సర్ప్రైజ్ చేద్దామని అంది కూల్గా. సౌమ్య అర్జెంటుగా రమ్మనడంతో ఏమైందో ఏంటో అని కంగారుగా నవి రూమ్లోకి వెళ్ళింది అమ్ములు. నవిని తీసుకొని రెస్టారెంట్కి వెళ్దామని. నవి ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతుంటే డోర్ దగ్గరే నిలబడి ఫోన్ మాట్లాడాక వెళ్దామని వెయిట్ చేస్తుంటే అమ్ములు డోర్ దగ్గర నిలబడి ఉండడం చూసిన నవి కళ్ళతోనే రమ్మన్నట్టుగా సైగ చేశాడు. అతని సైగని అర్థం చేసుకున్న ఆమె లోపలికి వెళ్ళింది. లోపలికి వచ్చిన అమ్ములు చేయి పట్టుకుని దగ్గరకు లాక్కొని హగ్ చేసుకుని ఏంటి విషయం అన్నట్టు కళ్ళెగరేశాడు. సౌమ్య కాల్ చేసింది, వాళ్ళు రెస్టారెంట్లో ఉన్నారంట, ఏమైందో తెలీదు కానీ కాల్ చేసి అర్జెంటుగా రా అని చెప్పి కట్ చేసింది అంది ఆమె. అతను మాట్లాడుతున్న కాల్ కట్ చేసి వాల్ క్లాక్ వైపు చూశాడు. 15 నిమిషాలు తక్కువ, టైం 10 అవుతుంటే ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ పద వెళ్దాం అన్నాడు అతడు. ఆమె అతని వైపు ఏకాదిగా చూసి అతను టీషర్ట్ ట్రాక్ ప్యాంట్లో ఉండడంతో ఇలాగే వస్తారా అంది లోగొంతుకలో. ఈ డ్రెస్కి ఏమైంది, నీకు నచ్చలేదా, బానే ఉంది కదా అని అతడు అంటుంటే బానే ఏంటి, సూపర్గా ఉన్నారు, అదే కదా నా బాధ, ఫార్మల్స్లోనే హ్యాండ్సమ్ హంక్లా ఉంటారు అనుకుంటే ఇప్పుడు క్యాజువల్స్లో కూడా ఇంత అందంగా ఉంటే మిమ్మల్ని అమ్మాయిల నుంచి ఎలా కాపాడుకోవాలో ఏంటో అని అమ్ములు చిన్నగా గొనుక్కుంటుంటే ఆమె ఏమందో అర్థమైన నవ్వి స్మైల్ చేస్తూ నా వైపు ఎంతమంది చూసినా నా చూపులు వెతికేది నీకోసమే, నా మనసులో ఎప్పటికీ నిలిచిపోయే రూపం నీదే అన్నాడు నవి. అతను అన్న ఆ మాటకి మనసులో పొంగిపోతూ చాలే పదబావ వెళ్దాం అంది అమ్ములు. ఇద్దరూ కారులో రెస్టారెంట్కి బయలుదేరారు. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ.
నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.